బాగా గమనించండి, మనం రోజు చేసే పనులని రెగ్యులర్గా చేసే పనుల్ని గమనించాలి బాగా. మనం రోజు చేసే పనుల్ని రెగ్యులర్గా చేసే పనుల్ని ఇంగ్లీష్లో ప్రశ్నించడం ఎట్లనో ఒకసారి చూద్దాం. ముందర మనం డూ కానీ డస్ కానీ తీసుకోవాలి. డూ ఎప్పుడు సార్ అంటే సబ్జెక్టులుగా ఇవి వచ్చినప్పుడు డూ తీసుకోండి, సబ్జెక్టులుగా ఇవి వచ్చినప్పుడు డస్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, నువ్వు డైలీ తీసుకుంటావా? బాగా గమనించాలి, నువ్వు డైలీ తీసుకుంటావా? నీవు అంటే యూ కదా, యూ వచ్చినప్పుడు డూ తీసుకుంటాము, డూ. నీవు అంటే యూ కదా, డూ యూ. డైలీ, డూ యూ టేక్ డైలీ. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు రోజు తీసుకుంటావా అంటే డూ యూ టేక్ డైలీ. ఏం తీసుకుంటావో, ఏమిటి అంటే వాట్ ముందర పెట్టండి, మొత్తం లైన్ కొట్టండి. వాట్ యూ టేక్ డైలీ, వాట్ యూ టేక్ డైలీ. ఏం తీసుకుంటావు అంటే వాట్ యూ టేక్. ఎందుకు తీసుకుంటావు అంటే ఈ వాట్ తీసేస్తాను, ఇప్పుడు నేను వై పెడతాను, ఈ లైన్ అట్నే కంటిన్యూ చేస్తాను. ఎందుకు తీసుకుంటావు అంటే వై డూ యూ టేక్ డైలీ. ఎందుకు నాన్ వెజ్ డైలీ తీసుకుంటావు, వై డూ యూ టేక్ నాన్ వెజ్ డైలీ అంట. వై డూ యూ టేక్ నాన్ వెజ్ డైలీ. ఎలా తీసుకుంటావు సార్ అంటే ఈ రెండు తీసేస్తాను. ఎలా అంటే హౌ కదా, హౌ పెట్టండి. హౌ డూ యూ టేక్. ఎట్లా తీసుకుంటావు సార్, హౌ డూ యూ టేక్ ద నాన్ వెజ్. ఎన్నిసార్లు తీసుకుంటావు సార్ నువ్వు అంటే ఎన్నిసార్లు అంటే హౌ మెనీ టైమ్స్. బాగా గమనించండి, హౌ మెనీ టైమ్స్ డూ యూ టేక్. ఎక్స్క్యూజ్ మీ, టెల్ మీ హౌ మెనీ టైమ్స్ డూ యూ టేక్ కాఫీ పర్ డే. హౌ మెనీ టైమ్స్ డూ యూ టేక్. ఎన్నిసార్లు తీసుకుంటావు, హౌ మెనీ. ఎవరి కోసం తీసుకుంటావు అంటే ఎవరి కోసం అంటే ఫర్ హూమ్ కదా, ఫర్ హూమ్ పెట్టి డూ యూ టేక్. టెల్ మీ ఫర్ హూమ్ డూ యూ టేక్. ఎవరితో తీసుకుంటావు అంటే విత్ పెట్టండి, విత్ హూమ్ డూ యూ టేక్ డైలీ. టెల్ మీ విత్ హూమ్ డూ యూ టేక్ డైలీ అంటాం. సో ఇట్లా మనం రోజు ప్రశ్నిస్తే డూతో కానీ డస్తో కానీ స్టార్ట్ చేయండి. అది పాయింట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, మీరు రోజు వెళ్తారా. బాగా గమనించండి, బాగా గమనించండి. సెకండ్ స్టేట్మెంట్, సార్ మీరు రోజు వెళ్తారా అంటున్నా. మీరు రోజు వెళ్తారా. మీరు అంటే యూ కదా, యూ వచ్చినప్పుడు డూ తీసుకోండి, డూ సబ్జెక్ట్. డూ యూ వెళ్ళడాన్ని ఏమంటాం, V1 వాడని. డూ యూ గో డైలీ. ఎక్స్క్యూజ్ మీ, డూ యూ గో ఎవ్రీడే. మీరు డైలీ వెళ్తారంటే డూ యూ గో డైలీ. ఎక్కడికి వెళ్తారు సార్, ఎక్కడికంటే వేరు కదా, ముందర వేరు పెట్టండి, మొత్తం కొట్టండి. ఎక్స్క్యూజ్ మీ, టెల్ మీ వేర్ డూ యూ గో డైలీ. రెగ్యులర్గా చేసే పనుల్ని వేర్ డూ యూ గో డైలీ. ఎందుకు వెళ్తావు సార్ రోజు అక్కడికి, ఎందుకు అంటే వై పెట్టండి, వైది. వై డూ యూ గో. ఎలా అంటే హౌ కదా, ఎలా వెళ్తారు అంటే హౌ డూ యూ గో. టెల్ మీ హౌ డూ యూ గో టు ద ఆఫీస్. హౌ డూ యూ గో టు కాలేజ్ అంట. హౌ డూ యూ గో టు కాలేజ్. ఎక్స్క్యూజ్ టెల్ మీ హౌ డూ యూ గో టు కాలేజ్ అంట. ఇప్పుడు బాగా చూడండి, ఎలా వెళ్తావు, హౌ డూ యూ గో టు కాలేజ్, లేకపోతే హౌ డూ యూ గో టు యువర్ ఆఫీస్, లేకపోతే హౌ డూ యూ గో టు యువర్ స్కూల్, లేకపోతే హౌ డూ యూ గో టు యువర్ లైక్ ఎ ప్లేస్, లేకపోతే హౌ డూ యూ గో టు యువర్ షాప్, లేకపోతే హౌ డూ యూ గో టు యువర్ ఇన్స్టిట్యూట్ అండ్ హౌ డూ యూ గో టు యువర్ హౌస్. సో ఏదైనా ఎలా వెళ్తావు అంటే హౌ డూ యూ గో. నెక్స్ట్ ఎందుకు వెళ్తావు ఉన్నావు అంటే వై డూ యూ గో. ఎక్కడికి వెళ్తావు అంటే వే డూ యూ గో. ఎన్నిసార్లు వెళ్తావు సార్ అంటే ఎన్నిసార్లు అంటే హౌ మెనీ టైమ్స్ కదా, హౌ మెనీ టైమ్స్ డూ యూ గో. బాగా గమనించండి, హౌ మెనీ టైమ్స్ డూ యూ గో. ఎక్స్క్యూజ్ మీ, హౌ మెనీ టైమ్స్ డూ యూ గో టు టెల్ మీ. ఎన్నిసార్లు వెళ్తావు, హౌ మెనీ టైమ్స్ డూ యూ గో అంటాం. ఎన్నిసార్లు వెళ్తావు, హౌ మెనీ టైమ్స్ డూ. ఎవరి కోసం వెళ్తావు అంటే ఎవరి కోసం అంటే ఫర్ హూమ్ కదా, ఫర్ హూమ్ డూ యూ గో. ఫర్ హూమ్ డూ యూ గో. ఎవరితో వెళ్తావు అంటే విత్ పెట్టండి, విత్ హూమ్ డూ యూ గో. ఎన్నిసార్లు వెళ్తావు, హౌ మెనీ టైమ్స్. సో ఇట్లా మనం రోజు చేసే పనుల్ని డూతో కానీ డస్తో కానీ స్టార్ట్ చేయండి. నెక్స్ట్, మీరు రెగ్యులర్గా షటిల్ ఆడతారా. మీరు అంటే యూ కదా, డూ యూ ప్లే రెగ్యులర్లీ. మీరు రెగ్యులర్గా ఆడతారా, మీరు ఆడతారా. డూ యూ ప్లే షటిల్. మీరు షటిల్ ఆడతారు, డూ యూ ప్లే షటిల్ రెగ్యులర్గా. డూ యూ ప్లే షటిల్ రెగ్యులర్లీ. ఎలా ఆడతారు మీరు, హౌ డూ యూ ప్లే షటిల్ రెగ్యులర్లీ. ఎక్కడ ఆడతారు సార్, వేర్ డూ యూ ప్లే. ఎలా ఆడతారు, హౌ డూ యూ ప్లే. ఎందుకు ఆడతారు సార్ అనవసరంగా, వై డూ యూ ప్లే. ఎన్నిసార్లు ఆడతారు, హౌ మెనీ టైమ్స్ డూ యూ ప్లే. అండ్ ఎవరి కోసం ఆడతారు, ఫర్ హూమ్ డూ యూ ప్లే. ఎందుకు, ఎవరి కోసం ఆడతారు అంటే ఫర్ హూమ్ డూ యూ ప్లే, లైక్ దట్ యూ కెన్ ప్లే. సో రైట్, బాగా చూడండి, డైలీ చేసే పనుల్ని మనం ప్రశ్నించాలి. సో మనం ఏదైనా రోజు చేసే పనులను లేకపోతే రెగ్యులర్గా చేసే పనులను ప్రశ్నించాలి సార్ అంటే డూతో కానీ డస్తో కానీ ప్రశ్నించండి రోజు చేసే పనుల్ని. థ్యాంక్ యూ.